ఒక పెద్ద మాఫియా. అంటే ఏదైతే మేము ఆ రోజు చెప్పామో ఈ మాఫియా కూడా ఒక బలమైనటువంటి నెట్వర్క్ చేసుకొని రూట్స్లోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఒకటే నేను మిమ్మల్ని కలెక్టర్స్ అందరినీ కోరుతున్నా, ఐఎమ్ వెరీ క్లియర్, ఎట్టి పరిస్థితిలో మీ జిల్లాల్లో ఎక్కడైనా సరే ఇలాంటి ఉంటే మాత్రం మీరు ఇంకా డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. రూట్స్తో కూడా పెకలించాలి, కట్ చేయాలి. ఇవి రాబోయే 2-3 నెలల్లో ఈ ప్రభుత్వం ఎక్కడ ఉపేక్షించాం, ఫర్మ్గా ఉంటాం. మిమ్మల్ని కూడా అందుకే నేను కోరుతున్నా, దీన్ని ఏ విధంగా చేయాలో ఎప్పటికి కూడా ఐడియాస్ ఇస్తాం. మీరు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఒకప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ చూసాం, పొలాల్లో కొద్దిగా గట్లు కబ్జా చేసి చూసాం. ఇప్పుడు ఏకంగా పోర్ట్లు, సెజ్లు, ఫ్యాక్టరీలు ఇవి కూడా కబ్జా చేసే పరిస్థితి వచ్చారు బెదిరించి. అవి కూడా కరెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఒకసారి తప్పు జరిగితే మళ్ళా ప్రజాస్వామ్యంలో దీన్ని కరెక్ట్ చేస్తారని నమ్మకం కలగాల్సిన అవసరం ఉంది, విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇలాంటి సెటిల్మెంట్స్ ఎక్కడే జరిగాయో అందుకే కొత్త యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. చాలా ఏదైతే ల్యాండ్ కబ్జా చేస్తే ఎవరైతే కేసు పెడతామో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఒకప్పుడు అట్ట కాకుండా డిపార్ట్మెంట్ ప్రూవ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు యాక్ట్ కూడా పకడ్బందీగా వచ్చింది. దీనికి పర్ఫెక్ట్గా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి మీరు ఇవన్నీ కూడా పాత వాసనలు ఇంకా హంట్ చేస్తున్నాయి. ఇంకా కూడా అక్కడక్కడ నేను కూడా ఎంత మ్యాక్సిమం ప్రయత్నం చేసినా ఒక డిసిసివ్గా ముందుకు పోయిన ఒక చీఫ్ మినిస్టర్గా అక్కడక్కడ ఇంకా నాకు కూడా తెలియకుండా కొన్ని చేసే పరిస్థితికి వస్తున్నారు. డైరెక్షన్ ఈజ్ వెరీ క్లియర్. మీరు ఒకటే చెప్తున్నాను, ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మీరు కూడా అదే ఫర్మ్గా ఉంటే తప్ప, డిటర్మెంట్గా ఉంటే తప్ప టోటల్ సిచ్యువేషన్ కంట్రోల్ కాదు. ఇప్పటికి కూడా ఎనఫ్ టైం అయింది, 6 నెలలు అయింది. ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ ఐ డోంట్ వాంట్ టు స్పేర్ ఎనీ స్మాల్ ఈవెంట్ కూడా, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఒకటేసారి అన్ని చేయలేం కాబట్టి చాలా డీటెయిల్డ్గా వెళ్ళాం. 7 వైట్ పేపర్స్ని పబ్లిసైజ్ చేశాం. అక్కడి నుంచి మొత్తం కరెక్ట్ మెషర్స్ పెట్టాం. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేస్తే ఆ డైవర్ట్ చేసిన డబ్బులంతా కూడా ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ ఖర్చు పెట్టి మళ్ళీ యూసీలు ఇచ్చి మళ్ళీ డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన జిఎస్టిపి కూడా మీరు ఒకసారి చూస్తే మనం అది కూడా ఈరోజు మీతో మాట్లాడుతున్నాం. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి మీతో డిస్కస్ చేస్తాను. ఇంకొక పక్కన ఒక 20 పాలసీలు తీసుకొచ్చాం. విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకొచ్చాం. మీరు కూడా విజన్ తయారు చేశారు, జిల్లాలకు కానీ మండలాలకు కానీ మీరు కూడా తయారు చేశారు. ఇందులో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ తీసుకొచ్చాం, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, స్మార్ట్ పాలసీస్, గ్రీన్ ఎనర్జీ, ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా 20-25 పాలసీలు, టూరిజం పాలసీ కూడా తీసుకొచ్చాం. అంటే పాలసీ డాక్యుమెంట్ ఇచ్చాం, అదే మాదిరిగా విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం, ప్రాసెస్ ఏం చేయాలనో బ్రాడ్గా గైడ్లైన్ ఇచ్చాం, కర్మయోగి ద్వారా ట్రైనింగ్ కూడా ఏ విధంగా చేయాలి, ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా తీసుకొచ్చాం. ఈ పాలసీస్ వచ్చిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత ఒక 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చారు. దీనివల్ల ఒక 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మేము ఎలక్షన్ ముందు చెప్పాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. ఆ డైరెక్షన్లో మనం ముందుకు పోతున్నాం. అమరావతి సెట్ చేశాం. దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు అయితే పూర్తిగా సహకరించి 15,000 వాళ్ళు ఇచ్చారు. ఇంకొక 11,000 బయట కూడా 16,000 కోట్లు వేరే ఇన్స్టిట్యూషన్ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పటికే ఒక 31,000 కోట్ల రూపాయలు అమరావతికి ఫైనాన్స్ మొబిలైజ్ చేశాం. అల్టిమేట్గా 50,000 కోట్లు కావాలి బిగినింగ్లో. దానికి కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన పోలవరం నిర్మాణానికి 12,157 కోట్ల రూపాయలు కేంద్రం ఆమోదించింది, శాంక్షన్ చేశారు.
2027కు పూర్తి చేయడానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టాం. దీనికి కూడా చాలా క్లియర్గా ఎవ్రీ మంత్ ఏం చేయాలనో ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 27కు పూర్తవుతుంది. ఇంకొక పక్కన మీరందరూ కూడా చాలా సిస్టమేటిక్గా పేదల సేవలో పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 64 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి వెళ్ళి పింఛన్ ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఎవరైనా సరే ఆ పింఛన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మనుషులు ఎవరైనా భర్త చనిపోతే భార్యకు ఆటోమేటిక్గా ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఒక నెలలో తీసుకోకపోతే 3 నెలలు క్యారీ చేసే పరిస్థితి, 3 నెలలకు కలిసి ఒకటేసారి ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చాం. ఒక విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేశంలో ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మనకి ఎక్కువ ఆదాయం ఉంది కాదు, పేదలకు చాలా వరకు వెసులుబాటు వచ్చే పరిస్థితికి వస్తుంది. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే ఈ 4 స్లాబుల్లో 33,000 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఈ పింఛన్ల పైన ఇస్తున్నామంటే దీనిపైన మీరు శ్రద్ధ పెట్టడమే కాకుండా ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాలు చూసినప్పుడు మనలో సగం కూడా ఇవ్వడం లేదు, నియర్లీ. మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. రెండోది, మనం ఇటీవల కాలంలో దీపం 2 కూడా ఇయర్లీ 3 సిలిండర్లు ఇస్తామని ఇచ్చేసాం. ఇప్పటికే 40 లక్షల మందికి మనం సిలిండర్లు డిస్ట్రిబ్యూషన్ చేశారు, ఇంకా బుక్ చేసుకున్నారు. 486 కోట్ల దగ్గర మనం డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఒకే రోజు నరేగా పనులు డిప్యూటీ సీఎం ఆ రోజు ఒక ఇంట్రెస్ట్ తీసుకున్నారు. 13,325 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టి పల్లె పండుగ కింద సంక్రాంతికంతా పనులు చేయాలని ఒక సంకల్పం చేశారు. అందరం కూడా పార్టిసిపేట్ చేశాం. ఇది పూర్తి చేయడానికి కలెక్టర్స్ ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి, అనుకున్న టార్గెట్ ప్రకారం పూర్తి కావాలి. ఇంకొక పక్కన 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మనం ప్రిపేర్ అయ్యాం, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఇవి కూడా నెక్స్ట్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ రోజున ఆల్ టీచర్స్ని పోస్ట్ చేసే పరిస్థితి రావాలి. దీనికి కూడా మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం, దీన్ని కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే మీరు చూస్తే 43,000 స్కూల్స్లో 1,20,00,000 మంది పేరెంట్స్ అందరినీ పిలిపించి మెగా పేరెంట్స్ టీచర్స్ ఈవెంట్లు క్రియేట్ చేశారు. ఇది చాలా బాగా వెళ్ళింది. దీన్ని మనం రెగ్యులర్ ఫ్యూచర్ కింద చేయాలి. నాలెడ్జ్ సొసైటీ గురించి మాట్లాడినప్పుడు పిల్లలను కూడా మనం బాగా చదివించగలిగితేనే అవుతుంది. దీన్ని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి అన్నా క్యాంటీన్లు అయితే దగ్గర 199 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. కబ్జా నిరోధక చట్టాన్ని తీసుకొచ్చాం. ఇంకొక పక్కన సమస్య అనలైజ్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూస్తే 60% ల్యాండ్ రిలేటెడ్. దీనికి ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. వీళ్ళు తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెట్టాం. నేను ఒకటే మిమ్మల్ని కలెక్టర్స్ అందరినీ కోరుతున్నా, ఈరోజు మీరు రెవెన్యూ సదస్సులు పెట్టి తూతూ మంత్రంగా చేస్తే మాత్రం సమస్య పరిష్కారం కాదు. నేను రిపీట్గా చెప్తున్నా, హ్యూమన్ యాంగిల్లో పనిచేయాలి. ఏ సమస్య అయినా ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని మీరు చూపించాలి. సరైన మార్గంలో వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి ఇంకొక ఆఫీసర్కి పంపించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. చాలా దిక్కల్లో నేను చూశాను, క్వాలిటేటివ్ డిస్పోజల్ లేదు. నిన్న కూడా నేను 2 అవర్స్ కూర్చున్నాను. ఓన్లీ పబ్లిక్ గ్రీవెన్సెస్ రెడ్రెస్ల పైన 2 అవర్స్ కూర్చున్నాను. అంత మునుపు 4-5 గంటలు కూర్చున్నాం. వీఆర్ బ్రేకింగ్ అవర్ హెడ్స్. ఓన్లీ 4 డిపార్ట్మెంట్లు 90% ఉన్నాయి. రెవెన్యూ 60%, లా అండ్ ఆర్డర్ అనదర్ 15-20%, అక్కడి నుంచి పంచాయతీరాజ్ అండ్ ఆల్సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఈ 5-6 డిపార్ట్మెంట్లోనే 90% గ్రీవెన్స్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇఫ్ యూ సార్ట్ ఇట్ అవుట్ ఆల్ గ్రీవెన్సెస్ దెన్ ఓన్లీ నామినల్ ఉంటాయి. ఎక్కడ పోయినా తిరిగి మాకు ఇస్తున్నారంటే ప్రజల్లో కూడా అన్రెస్ట్ వస్తూ ఉందంటే బికాస్ వీఆర్ నాట్ ఏదైతే క్వాలిటేటివ్ డిస్పోజల్ కానీ క్వాలిటేటివ్ రెడ్రెస్లు కానీ జరగడం లేదు. దీన్ని కూడా మీరు
ఫ్రాంక్గా చెప్పండి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్స్, వీఆర్ ప్రిపేర్ టు లిసన్ టు యూ. అల్టిమేట్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎట్టి పరిస్థితుల్లో 100% సార్ట్అవుట్ చేయాలి. ఎక్సెప్ట్ కోర్టులో ఉండి ఇది సాల్వబుల్ కాదు అనుకున్నట్టు తప్ప, ఏదో ఫారెస్ట్ ల్యాండ్ నాకు పట్టాయమంటే మనం ఇవ్వలేం. అలాంటి కోరికలు కాకుండా జెన్యూన్గా ఉండే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది సార్ట్అవుట్ అయితే చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్ రావడం తగ్గుతారు. ఎన్నో సంవత్సరాలుగా తూతూ మంత్రంగా జరుగుతున్నాయి మన యొక్క గ్రీవెన్స్ డిస్పర్సల్ అన్నీ. ఫైనల్గా నేను అనుకోవడం ఏంటంటే, ఒకసారి ఇది పెడితే ఏ సమస్య అయినా పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదు కూడా రికార్డు ఉండాలి. ఎవరు వచ్చినా మనం చెప్పే పరిస్థితిలో ఉండాలి. ఏ లెవెల్లో అయినా అదే వర్తిస్తుంది. అకౌంటబిలిటీ కూడా తీసుకొస్తాం. ఫైనాన్స్కి వచ్చినప్పుడు మన ఆర్థిక పరిస్థితిని బట్టి అర్హులందరికీ ఏ విధంగా ఇవ్వాలన్నా దానికి కూడా ఇది చేస్తాం. అందులో కూడా చూస్తే ఇండివిజువల్గా ఉంటాయి, కమ్యూనిటీకి ఉంటాయి. విల్ ప్రిపేర్ అకార్డింగ్లీ, విల్ గివ్ క్లారిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇది అయిన తర్వాత ఇంకొక పక్కన మీరు చూస్తే ఇటీవల ధాన్యం సేకరణ కూడా చాలా బాగా చేస్తున్నారు. దానికి కూడా చాలా స్పష్టంగా మనం 15 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పుడు ధాన్యం సేకరించగలిగాం. 48 గంటల్లోనే డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దానిపైన కూడా చాలా 3 కండిషన్స్ పెట్టాం. ఏదైతే లారీలు లోడింగ్ అన్లోడింగ్ ఎడ జరుగుతూ ఉంది, తేమను బట్టి ఏ విధంగా వాళ్లకు ఎంఎస్పి ఇచ్చారు, అదే సమయంలో 48 అవర్స్లో క్యాష్ ఇచ్చారు, వేసారా లేదు చూస్తున్నాం. ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. ఇంకొక 10% అక్కడక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి. అవి కూడా మనం సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన 5 ఏళ్లలో పూర్తిగా నాశనం అయిపోయిన రోడ్లన్నీ ఈరోజు పార్ట్ హోల్ ఫ్రీ రోడ్లుగా ఇచ్చేస్తున్నాం. 860 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంకొక 500-600 కోట్లు కావాలంటే అది కూడా శాంక్షన్ చేసే పరిస్థితికి వచ్చాం. సంక్రాంతి నాటికి కనీసం R&B రోడ్లన్నీ కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేయడం మనందరి బాధ్యత. అదైనా పంచాయతీ రాజ్ రోడ్స్ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఒక సిస్టమేటిక్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీకు అందరికీ ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇక్కడ ఉండే సీనియర్ అడ్మినిస్ట్రేషన్ మంత్రులు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, సెక్రటరీస్ కానీ మీరు క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేయడం, జవాబుదారీతనంతో పనిచేయించడం, ఎవరైనా పని చేయకపోతే వాళ్ళను కూడా పికప్ చేయడం, ఒకవేళ స్టిల్ కానీ ముందుకేస్తే అవసరమైతే కొన్ని పనిష్మెంట్ కూడా ఇచ్చి మన సిస్టాన్ని సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా మీ అందరినీ కోరుతున్నా. దీనికి కొలమానాలు కూడా ఉన్నాయి. అవి కూడా మనం ఒకసారి ఏ విధంగా చేస్తాం మీకు ఒకసారి చెప్తాను నేను. అందుకే ఇప్పుడు మనం ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చాం, విజన్ 2047. నేను 2000లోనే విజన్ 2020 తయారు చేసి అప్పుడు ఎగతాళి చేశారు. ఇప్పుడు అందరూ కూడా కన్విన్స్ అయ్యారు. ఆ విజన్ డాక్యుమెంట్ని మనం అమలు చేయడానికి డే ఆఫ్ టుమారో ఇది చేస్తున్నాం. రేపటికి 6 months అవుతుంది. డే ఆఫ్ టుమారో విజన్ 2047 ఇనాగ్రేట్ చేసి అక్కడి నుంచి లాంచ్ చేసి ముందుకెళ్తున్నాం. నేను ఇక్కడ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ విజన్ అనేది థియరీ కాదు. ఈ విజన్లో చాలా స్పష్టంగా రాష్ట్రంలో స్పష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. అదే టార్గెట్స్ని నెక్స్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్లో పెట్టాం. దానికి కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ తర్వాత మండల్, ఆ తర్వాత పంచాయత్, తర్వాత ఫ్యామిలీ, తర్వాత ఇండివిజువల్. ఈ విజన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి 2047లో నేను ఎక్కడుండాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఎక్కడుండాలి, నా గ్రామం ఎక్కడుండాలి అని ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మీరు చూస్తే ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ చేస్తున్నాం. జిఎస్టిపి ఫస్ట్ క్వార్టర్ లాస్ట్ టైం అయితే మీరు చూస్తే 13.5% మనం 14-19
దానివల్ల దగ్గర 15,000 నుంచి 16,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అదనంగా ఆదాయం వస్తుంది. 3% అంటే దగ్గర 45 to 50,000 crores అడిషనల్గా ఇన్కమ్ వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటిది గడిచిన 5 ఏళ్లలో 10.5 తగ్గిపోయింది, అంటే 3% తగ్గింది. 3% అంటే దగ్గర మనకు వచ్చే అవకాశాలు 45 నుంచి 50,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా ఫస్ట్ క్వార్టర్లో మళ్ళా స్టార్ట్ చేశాం. ఫస్ట్ క్వార్టర్లో ఆల్ ఇండియా 9.7 అయితే మంది 9.55 వచ్చింది. సెకండ్ క్వార్టర్కి పికప్ చేశాం. ఆల్ ఇండియా 8 అయితే మంది 8.75 వచ్చింది. అంటే ఈ సంవత్సరం ఆల్ ఇండియా కంటే మనం 0.9 లెస్ దెన్ 1 ఇంకా 1 పెరగాల్సిన అవసరం ఉంది. 0.9 పెంచాం. అంటే రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం అరౌండ్ 9% కాడ మనం ల్యాండ్ అయితే 9-10 మధ్యలో, నెక్స్ట్ ఇయర్ నుంచి సింగిల్ డిజిట్ కాకుండా డబుల్ డిజిట్కి పోతాం. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే 15% గ్రోత్ రేట్ ఫర్ ది నెక్స్ట్ 25 years గ్రో కావాల్సిన అవసరం ఉంది. అది మీరు అందరూ కూడా ప్లాన్ చేసుకోవాల్సింది. 15% గ్రోత్ రేట్ కంటే తగ్గితే ఆ జిల్లాలో ఉండే కలెక్టర్స్ లేకపోతే రాష్ట్రం కూడా మనం రివ్యూ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా విజన్ 2047 హెల్తీ, వెల్తీ, హ్యాపీ, ఈ 3 కాన్సెప్ట్ల పైన మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన 10 principles పెట్టాం. జీరో పావర్టీ. అందుకే మనం ఎవ్రీ మంత్ పేదల సేవలో అని పెట్టాం. జీరో పావర్టీ, P4 పాలసీ, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం ఏ విధంగా చేయాలో దాని గురించి కూడా మనం మాట్లాడతాం. రెండోది ఎంప్లాయ్మెంట్, ఎవ్రీవేర్ ఎంప్లాయ్మెంట్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ కన్సర్న్. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే పరిస్థితి రావాలి. దానికి మీరు కూడా మా పాలసీలన్నీ కూడా మీరు చూస్తే దేశంలో ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మందికి ఇస్తే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో అదనపు ఇన్సెంటివ్స్ ఇచ్చాం. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. మూడోది పాపులేషన్ మేనేజ్మెంట్. చాలామంది కలెక్టర్స్ ఇంకా వాట్ ఈస్ ది ఫెర్టిలిటీ రేట్, వాట్ ఈస్ ది గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇవన్నీ మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు అందరూ మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్లోగా మనం 1.7, 1.6 అట్లా వచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఇప్పుడు కానీ కంట్రోల్ చేయకపోతే మళ్ళీ కంట్రోల్ చేయలేము. ఇప్పుడు చాలా దేశాలన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. సౌత్ కొరియా 0.7కి పడిపోయారు. ఇంకా ఏజింగ్ పెరుగుతుంది, పాపులేషన్ యంగ్స్టర్స్ ఉండరు. అంటే రాబోయే రోజుల్లో కూడా ఆ కంట్రీస్ అన్నీ కూడా డిమినిషింగ్కి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. అది చేస్తూనే నాలెడ్జ్ సొసైటీ, ఈ 3rd పాయింట్లో పాపులేషన్ మేనేజ్మెంట్ విత్ నాలెడ్జ్ సొసైటీ, దట్ ఈస్ అవర్ ఎయిమ్. ఇంకొక పక్క వాటర్ సెక్యూరిటీ,